అబ్బాస్, నీ ప్రియురాల్ని తీసుకొచ్చాను. హ్యాపీగా కాపురం చేసుకోండి. ఆవిడ నా ప్రియురాలు కాదు, మీ భార్య. నా ప్రేయసి మీ భార్య కావచ్చు, మీ భార్య ఎప్పటికీ నా ప్రేయసి కాలేదు. ఏం మందల. హాయ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు 3 Angry Boys యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఈస్ అబౌట్ డ్యూడ్ సినిమా గురించి ఈరోజు మాట్లాడదాం. ట్రైలర్ రిలీజ్ అయింది. దానికంటే ముందు హీరో చొక్కలేని ఫోటో ఒకటి విత్ మమతా బైజు. ఆల్రెడీ ప్రేమలతో మనందరినీ క్రష్ లిస్ట్ లో యాడ్ చేసుకునేది ఆవిడంతట ఆవిడే. యా, షీస్ క్యూట్, ఎస్. కానీ ప్రదీప్ రంగనాథన్ ఈస్ హాట్ వితౌట్ దట్ షర్ట్. ఐ కెన్ బేర్లీ కౌంట్ ఆయన రిప్స్ ఎన్నో నేను ఈజీగా కౌంట్ చేసేయగలను ఆ ఫోటో చూసాక, చొక్కా లేకుండా. 1 2 3 4 5 6 7 8 coming soon. అండ్ సినిమాలోకి వెళ్దాం. ఫస్ట్ ట్రైలర్ వదిలేరా, సగం ట్రైలర్ బానే ఉంది. ఆఫ్టర్ దట్, దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? ఏ పుణ్యాన రీల్స్ అనేవి మన లైఫ్ లోకి వచ్చాయి, అక్కడి నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ రుద్దు నీ అబ్బా రుద్దు, నువ్వు రుద్దుని రుద్దించుకుంటా అట్లాగే ఉంది. నా మనసును అంతే. ఇంకా ప్రతి బ్రేకప్ అయినవాడు, వన్ సైడ్ లవరు, ఆల్రెడీ లవ్ లో ఉండి పోదాం సంకనాకి పోదాం అనేవాడు, ప్రతి ఒక్కడు ఈ స్టోరీ తాగి సంకనాకి పోండి ఫిక్స్ అయిపోయాడు అందరూ. అరే హీరోని ఎరిపప్పని చేసి వెళ్ళిపోద్ది అని ఫిక్స్ అయిపోయాడు. అవి అడగను కూడా, దేవదాస్ సార్ మీరు ఎందుకు నా సంఖ్య ఇలా నాకుతున్నారు అంతే. దాని తర్వాత ఇది అసలు ఇంకేమనుకుంటాడు ఎవడైనా ట్రైలర్ చూస్తున్నాడు, హీరోని కుదిపి కొమ్మేసి కలేసి మెల్లేసి ఊపేసి వెళ్ళిపోయింది. యా, దట్స్ వాట్ వి థాట్. కొంతమంది ఏం చేస్తారు, అరే హీరో పాపం చాలా అమాయకుడురా, ఎందుకంటే వాడు బాధగా ఉంటాడు. ప్రతి సినిమాలో అంతే ఎరిపప్పేనా, డ్రాగన్ లో ఎరిపప్పే, లవ్ టుడేలో ఎరిపప్పే, డ్యూడ్ లో కూడా ఎరిపప్పని చేద్దాం అనుకున్నారు, బట్ అవ్వలా. హ్యాపీ ఎండింగ్. దట్స్ వాట్ వి ఎక్స్పెక్ట్ ఇన్ ప్రదీప్ రంగనాథన్స్ మూవీస్. అండ్ ఇప్పుడు సినిమాలోకి వెళ్దాం. ఫస్ట్ ఓపెనింగే ర్యాపిడో ఇట్ట పట్టుకుంటాడు ఫోను, అలా వెళ్తాడు, వెళ్ళి ఆయన ఎక్స్ పెళ్లికి వెళ్తాడు. నన్ను ఎందుకు వదిలేసావో చెప్పు ప్లీజ్, లేకపోతే నీ తాళ్ళు తెంపేసినట్టు లాగేస్తాడు. పొరపాటునే తెంచేది, కానీ 3 ముళ్ళు ఎట్టేసావు సత్యాబ్బయ్య, నువ్వు 3 ముళ్ళు ఏదో పీట ముడి వేయాల్సింది, పేక్కేసి లాగి పెట్టుంటే ఆ రాధిక టిల్లుని మోసం చేసింది, దొంగ మోహంది. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? పాపం ఆడు పెద్ద ఎర్రగొర్రె టిల్లు. తెలుసు కదా, చూడండి, ఒకవేళ మీరు చూడకపోతే తెలుసు కదా అని మనం వీడియో చేసాం అనమాట. వి టాక్డ్ అబౌట్ అ ట్రామా ఇన్ దట్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద మూవీ, అందరితో కొట్టించుకొని అప్పుడు రియలైజ్ అవుతాడు. అంటే ఎలా అంటే, మనోడికి ఏదైనా పటాన్ని గట్టి కొడితేనో అది మనిషో లైఫో ఏదో ఒకటి దడేయాలని వచ్చి పడితే అప్పుడు వస్తుంది మనోడికి రియలైజేషన్. హీరోయిన్తో కొట్టించుకుంటాడు, మధ్యలో ఈ రాధికతో కొట్టించుకుంటాడు. అన్నిటికంటే ఫస్ట్ లైఫ్ కొడుతుంది దడా అని యాక్సిడెంట్ తో. నేను అనుకున్నాను నువ్వు కొట్టడానికే పుట్టావు. అది పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు మనోడు అంటే సర్ప్రైజ్లు ఇస్తా ఉంటాడు ఇలాగా, అంటే లైఫ్ మనోడికి ఇలా సర్ప్రైజ్లు ఇస్తుంది అలాగా. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? సో అంతా హ్యాపీగా వెళ్తున్నప్పుడు డైరెక్ట్ థాట్ వస్తుంది, ఈడెందుకు ఎంత హ్యాపీగా ఉన్నాడు, ఈ నాశనం చేద్దామని. సో అప్పుడు ఫస్ట్ పాట అయిపోద్ది, డాన్స్ చేస్తాడు, అంతా బానే ఉంటది. పాట మధ్యలో వస్తుంది భయ్య, నా మనసును తడిమిన అని, అంతే. హీరోయిన్ కి ఎక్కడో పురుగు కదులుతుంది, ప్రపోజ్ చేసేస్తుంది ట్రైన్ లో. ఇంకా మనోడు ఏంది ఒప్పేసుకుంటాడు, చుట్టుపక్కల జనాలు ఉన్నారు, ఎంబారసింగ్ గా ఉంటది నో చెప్తే. ఈడు మొహానికి ఈడు ఆ పిల్లని వద్దంటున్నాడు ఏంది అని అంటారని భయానికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఒప్పేసుకుంటాడు. హైవే మీద వెళ్తా హీ సేస్ నో, రిజెక్ట్ చేస్తాడు. మినిస్టర్ కూతురు ఆవిడ, సొంత మావయ్య మినిస్టరు, ఆయన కూతురు, అంత బాగుంది, జీరో ఫీలింగ్స్, అంతే అయిపోయింది, నో చెప్పేశాడు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఆవిడ వెళ్ళిపోద్ది బెంగళూరుకి, పాపం బాధేసి. ఈయన మాత్రం పబ్జి ఆడుకుని ట్రామా లేనట్టు ఓవర్ యాక్షన్ చేస్తాడు, దడేయాలని చెప్పి ఒక యాక్సిడెంట్ అవ్వద్ది. యా, అప్పుడు రియలైజ్ అవుతాడు ఏంది, మావ నేను కుందరాన్ని లవ్ చేస్తున్నాను, ఇద్దరు కలిసి. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లాట్ ట్విస్ట్ అండ్ ఎరుపు రైటింగ్. ఎస్, ఆడు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానని అమ్మాయితో చెప్పడు, డైరెక్ట్ గా వాళ్ళ అమ్మ దగ్గర పోయి ప్లీజ్ 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 అంటాడు.
హీరోయిన్ నాన్న ఒప్పుకుంటాడు, వాళ్ళ అమ్మ ఒప్పుకుంటది, అదే మన హీరో అమ్మ, అందరూ ఒప్పుకుంటారు. హీరోయిన్కి తెలియదు ఈ విషయం ఇంకా, కానీ బెంగళూరు నుంచి వచ్చేస్తుంది పెళ్లికి ఒప్పుకొని. పెళ్లి టైమో ఏదో నలుగురు ఏదో ఉంటది కదా, ఆ ఫంక్షన్కి వస్తుంది, వెళ్ళి ముద్దు పెట్టేస్తాడు అని. కానీ మ్యాటర్ ఏంటంటే పైన వేలాడి తీసుంటది ఉయ్యాల మెడకేసుకోవడానికి. అప్పుడు రిలీజ్ అవుతాడు నిజంగానే నచ్చలేదు. ఏరా అంటే పారి అనేవాడిని తీసుకొచ్చింది పారిజాతం, 6 నెలల నుంచి లవ్ చేస్తున్నాను, నీ ట్రామా వల్ల నేను వాడిని తగులుకున్నాను అని. బాత్రూమ్కి వెళ్తాడు, కుక్కలాగా ఏడుస్తాడు. కుక్కలాగా ఏడ్చి చాక్లెట్ తింటాడు, వచ్చేస్తాడు. ఆ పెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్తాడు, డాడీ నేను బావని పెళ్లి చేసుకోండి డాడీ, నాకు పారి అని ఒకడు ఉన్నాడు, వాడిని చేసుకుంటాను, వాడిది మన కులం కాదు మన మతం కాదు అని చెప్పగానే చంపేశాను అంటాడు చెల్లెల్ని. మళ్ళీ మొదలెట్టారా? ముంబైని ప్రశాంతంగా ఉండనవర్రా, బతకనేరా మమ్మల్ని? వాళ్ళ నాన్న మంచోడు కాదు భయ్యా, చెల్లెల్ని చంపేస్తాడు కులం ఏదో ఇది కోసం, కులగజ్జినాయాలన్నమాట. సో అలా రివీల్ అయిపోద్ది. ఎలా అంటే ఆడి వీడియో కాల్లో చూస్తా ఉంటాడు. ఇంకా మన కులం కాదు కదా అనేసరికి ఇంకా నాన్న ఇలా గన్ తీసి నేను వేసేస్తానే, నువ్వు మూసుకొని మన కులం వాడిని పెళ్లి చేసుకో అంటాడు. అప్పుడు మనోడు వచ్చి అంకుల్ దిస్ ఈజ్ ఎ సర్ప్రైజ్ అంటాడు. ఆయనకు తెలిసి సర్ప్రైజ్ కాదని, బట్ హీ యాక్ట్ సమ్హౌ. పెళ్లిలో వాడొచ్చి పారిజాతం ఉన్నాడు కదా, ఆ పిల్లలు ఎవరు ఓడిచి లేపుకోబోదాం, నాకు ఆడు తెలుసు ఈడు తెలుసు అంటారు. ఓయమ్మా చానా చిన్న సెకల్ ఎవరా నీలో నా బట్ట. ఆడు తెలుసు అని చెప్పిన వాళ్ళందరూ ఆడికి వస్తారు. కర్ణాటక మన కంట్రోల్ అని అంటాడు ఆడొచ్చి. పాపం ఇండియాలో ఉన్న మినిస్టర్లందరూ ఎవ్రీ స్టేట్ మినిస్టర్ ఆ పెళ్లికి అటెండ్ అయి ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి లేచిపోవడానికి దారి లేదు, అందుకని చెప్పి థాయిలాండ్కి పోవాలంటే అక్కడ పాస్పోర్ట్ ఉండదు. ఎవరిని ఎప్పుడు లేపుకెళ్తామని లేపుకొని తిరగడం తెలుసు నీకు, కానీ పాస్పోర్ట్ తీసుకోవడం తెలీదా నీకు? పాస్పోర్ట్ తీసుకోవడం తెలీదా నీకు? పాస్పోర్ట్ తీసుకోవడం తెలీదా నీకు? పాస్పోర్ట్ ఎందుకు? నాకు లేదు పాస్పోర్ట్, అయినా కానీ ఏందే నాకు నీకంటే పెద్ద. ఆ పారి కానీ చూసినప్పుడల్లా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది దీంట్లో. వాడిని చూస్తేనే కోపం వస్తుంది, ఎందుకంటే హీరో హీరోయిన్ కలవాలి మనకి. మన మైండ్ అంతా ఆ అండర్ డాగ్ స్టేజ్కి డెవలప్ అయిపోయింది. ప్రస్తుతానికి ప్రాణాలు కాపాడుకోవడానికి అన్న కొందనా నువ్వు పెళ్లి చేసుకో, దాని తర్వాత నేను దాన్ని లేపుకోబోతాను అంటాడు. ఈ దిక్కుమాలిన ఐడియా వస్తుంది, ఎందుకంటే వాడి ప్రాణాలు ఆడికి ఇంపార్టెంట్. ఇప్పుడు హీరోయిన్ కూడా అదే చెప్తుంది, అరే నన్ను పెళ్లి చేసుకోరా తర్వాత వాడు నన్ను లేపుకెళ్తాడని. అండ్ ఇద్దరు ఒప్పుకుంటారు, ఈడు ఒప్పుకోడు, ఎందుకంటే మనోడికి పరువు ఇంపార్టెంట్, గౌరవం ఎక్కువ మనోడికి. అందుకని చెప్పి ఆడ పన్ను సిగరెట్ తాగడానికి వెళ్తాడు. సాకు సిగరెట్ తాగాలి అంతే, ఆడి వెళ్ళిపోవడం పాయింట్ కాదు, సిగరెట్ తాగడం పాయింట్. అల్లుడు ద్వారా ఓ చక్కటి కవర్ డ్రైవ్ లభించింది మనకి. వెళ్ళిపోతాడు, కానీ ఫ్లాష్ బ్యాక్ గుర్తు వస్తుంది, చిన్నప్పుడు గుండు చేపించాడు కమలు ఎక్కించారని చెప్పి ఆడు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. అది కూడా కూడా గన్ షాట్ పెట్టిండంటే స్పాట్ రూటే మనది సపరేట్. ఆ ఎంట్రీ ఒక్కటే బాగుంటుంది సినిమా మొత్తంలో, సూపర్. ప్రదీప్ రంగనాథన్ ఈ హీరో మెటీరియల్, అంటే విత్ మ్యూజిక్, స్లో మోషన్, బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్, మంచి లైటింగ్, ఇవన్నీ కలుపుకుంటే హీస్ ఎ గుడ్ హీరో, మంచి యాక్టర్ కూడా. అండ్ అది పక్కన పెట్టేస్తే ఇద్దరికి పెళ్లి అయిపోద్ది. ఎవరికి? ప్రదీప్ అదే మన గగన్ కి కొందనాకి పెళ్లి అయిపోద్ది. ఆడిప్పుడు వాళ్ళిద్దరిని వేరే దగ్గరికి పంపించాలనుకుంటాడు, వేరే దేశానికి. అందుకని చెప్పి ఎక్స్ అదే ఆవిడ ఉంది కదా అముద, ఆడికి వీడియో కాల్ చేసి ఒప్పించేస్తాడు, అట్ట ఇట్ట చేసి. సత్య ఒప్పుకుంటాడు, కెనడాకి వచ్చే బ్రో నేను ఒకప్పుడు వన్ సైడ్ లవర్ని అని చెప్పి బాధపడతాడు. ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి పరిస్థితి. ఆఫ్టర్ దట్ వీడికి వీసా వస్తుందా రాదా అని డౌట్, ఎందుకంటే వీడు ఒకసారి కూడా పోలే ఆడికి, పాస్పోర్ట్ ముక్కి మూలికి తెచ్చుకుంటాడు, అయిపోద్ది. గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే షీఈస్ ప్రెగ్నెంట్. వీసా రిజెక్ట్ అవుతుంది. అందువల్ల ఈడి పిల్లం ఆడిపిల్లోడు ఈడు కనిపిస్తాడు, ఈడు నాన్నని చెప్పుకుంటాడు. పిల్లోడు పుట్టిన తర్వాత ఇంకా దరిద్రం స్టార్ట్ అవుద్ది. ఆడి ఈ పిల్లోడికి డైపర్లు మారుస్తా ఉంటాడు, ఆడిపిస్తా ఉంటాడు జోకర్ లాగా. అండ్ అప్పుడు హీరోయిన్ అంటది ఫ్రెండ్ తో, ఆడు చూడు జోకర్ లాగా భలే కామెడీగా ఉన్నాడు. అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ కోపం వస్తుంది, నువ్వు అన్నం తింటున్నావు పెంట తింటున్నావే బోడి ముండా అని అంటాడు.
ఆడు నేను లవ్ చేశాడు కదే, నువ్వు ఎందుకే పాప మాడిని వదిలేసావు, నేను పెళ్లి చేసుకున్నావు సైదాన్ని వదిలేసేదంటే ఇంకా ఆవిడ నేను కూడా షాక్ లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ గా ఉన్నాను నేను కూడా. పానిక్ అటాక్స్ వచ్చేస్తాయి. గగన్ నన్ను లవ్ చేశాడా, చెప్పుంటే ముందు వాడినే పెళ్లి చేసుకుంటా కదా హ్యాపీగా. ఆల్రెడీ నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావు అక్క, జస్ట్ అర్థం చేసుకోలేదు అంతే. ఎందుకంటే ఆయన నీకు చెప్పలేదు. నువ్వు చెప్పకుండా ఆ పిల్ల నేను లవ్ చేయాలంటే ఎలా బ్రో, ఎలా అవ్వదు అది. అందుకే చెప్పండి, వెళ్ళి కక్కేయండి. ఐ లవ్ యూ 3 పదాలు చెప్పకపోతే వేస్ట్. అది చెప్పుంటే అయిపోయింది, ప్రశాంతంగా పెళ్లి చేసుకున్నాడు పిల్ల. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. సో ఆడు జోకర్ అయిపోయాడు ఆ పిల్ల దృష్టిలో. ముక్కుగా చేసుకుని ఆడిస్తా ఉంటాడు. ఇంకా ఇది అవ్వదని చెప్పి మనోడు వెళ్ళి ఒప్పేసుకుంటాడు. డైవర్స్ ఇచ్చేసి లేదు నాకు అది వద్దు బోరు కొట్టేసింది అని ఆయన దగ్గరికి పంపిస్తాడు, వాళ్ళ మామయ్య దగ్గరికి. ఆడికి మంటి సాగు కొట్టేస్తాడు, చంపేయమంటాడు. అంతే, ఇంకా చచ్చిపోతున్నాడు రైడు అనే టైంలో హీరోయిన్కి మానవత్వం గుర్తొస్తుంది, గౌరవం గుర్తొస్తుంది, ప్రాణాలు గుర్తుకొస్తాయి. అంతే, కక్కేస్తుంది నిజం. ఆడి తప్పు లేదు డాడీ, నేను లవ్ చేస్తున్నాను, ఈడు మనోడు కాదు, అయినా కానీ నా కూడా ఇంపార్టెంట్ అనగానే స్టాప్. మనోడు కోసం చంపడానికి వెళ్ళిన విలన్స్ అందరూ ఈయన చంపడానికి వస్తారు. ఇప్పుడు ఈయన్ని కాపాడడానికి మనోడు లైఫ్ రిస్క్ వేసుకొని సాగు కొడతాడు అందరు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా లైఫ్ అంతా తన్నడం, తన్నించుకోవడం, నోట్లో ఊహించుకోవడం, సాక్రిఫైస్ చేస్తానే ఉంటాడు లాస్ట్ దాకా. అండ్ ఇంకా చచ్చిపోయాడరా అందరూ అనే లోపల మనోడి కాడ హార్ట్ అటాక్ వస్తుంది. ఎవరికి, మామయ్యకి హార్ట్ అటాక్ వచ్చి పడిపోతుంటాడు. హార్ట్ లో హోల్ పడింది, పిల్లోని చంపేస్తాడు. ఎందుకంటే అది రక్తం కాదు కదా, అది కల్తీ రక్తం, వేరే కులం, వేరే మతం, బొక్క. అందుకని చెప్పి చంపేపోతుంటే ఇంకా ఆ పిల్లోడు హార్ట్ అటాక్ వచ్చిన మామయ్యని కాపాడతాడు అనమాట. అదే చెప్తారు. కానీ నిజాన్ని ఏంటంటే జరిగింది, హీరో కాపాడుంటాడు. ఇది ట్విస్ట్ పక్క. పిల్లోడు పాక్కుంటా రోడ్డు మీదకి వచ్చి కాపాడేసాడని చెప్తారు అంతే, కానీ నిజాన్ని కాపాడింది ఈ. నాకు సినిమా మొత్తంలో హీరోయిన్ చూసి మండింది ఎక్కడరా అంటే, మనోడు ఇంకా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు కాబట్టి మానవత్వం వచ్చేస్తుంది మామయ్యకి. అందుకని చెప్పి ఆ పార్దు గాడిని ఒప్పుకుంటాడు అల్లుడిలాగా, వేరే కులమైనా కానీ. ఆ పిల్లోని మనవాళ్ళలాగా ఒప్పుకుంటాడు, కూతురు చేసిన తప్పును వదిలేస్తాడు. ముగ్గురు ఫ్యామిలీ ఓకే. పాప మీరు ఒక్కడే వెళ్తా ఉంటాడు ఐసీయూలో నుంచి బయటికి. పిలవడం పక్కన పెట్టి చూడదు ఫస్ట్ హీరోయిన్ వాడిని. చూస్తుంది అనుకున్నాయి. సీరియల్ కోసం ఆడవాళ్ళు కూడా ఇట్లా వెయిట్ చేశాను నేను. పాపం చూస్తుందేమో, చూడలా, మండింది. హీరోయిన్ ఫస్ట్ టైం తిట్టుకున్నా నేను ఈ సినిమాలో. హీరోయిన్ తప్పు ఉండదు ఫస్ట్ నుంచి, కానీ ఒక్క విషయంలో చాలా తప్పు చేసింది అనిపించింది. ఆ రైటింగ్ అట్లా చేశారా, ఒక చూసింటే బాగుండేమో. కానీ హీరోయిన్ ఇంకా లాస్ట్కి మన ఇద్దరం కలిసి బతకలేము, కానీ ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు, నేను నీకోసం ఇంకొకరిని చూస్తానని చెప్పి వాళ్ళ కంపెనీలోనే పనిచేసే ఒక పిల్లని తీసుకొచ్చి కట్టేస్తుంది బలవంతంగా. అది సర్ప్రైజ్. ఏదో ఇద్దరు హ్యాపీ ఎండింగ్ చేయాలి కాబట్టి ఇద్దరిని హ్యాపీ ఎండింగ్ చేసి పంపించేస్తుంది. అది కూడా ఈవిడ ఇష్టమే, ఎవరిని చూడాలి ఆడు అని. సరిపోయారు ఇద్దరును. ఈ సినిమా అంతా హీరోయిన్ కోసమే రాసింది. ఈ సినిమాలో హీరో లేడు. హీరోయిన్ హ్యాపీగా ఉండడానికి, హీరోయిన్ సుఖంగా ఉండడానికి ఒక క్యారెక్టర్ ని, ఒక బకరాన్ సృష్టించాడు. ఆడే గగన్. గగన్ ఈజ్ నాట్ అ హీరో, గగన్ ఈజ్ అ సైడ్ క్యారెక్టర్ ఇన్ డ్యూడ్. ఇది రియలైజేషన్. వన్ సైడ్ లవర్ ఒక రకంగా. ఒకప్పుడు 2 ఉండాల్సింది, ఈడు ఓవర్ యాక్షన్ చేశాడు. ఈ నిజంగా ఈ సినిమాలో నాశనం చేసింది అతి ప్రేమ. ఎన్ని సాక్రిఫైజులు రా, ఎన్ని సాక్రిఫైజులు. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. డ్యూడ్ సినిమా ముగిసిపోద్ది. ఇప్పుడు పార్ట్ 2 వస్తుందా రాదా అనేది నాకు తెలియదు, కానీ ఐ హోప్. మర్చిపోయా, ప్రదీప్ రంగనాథన్ ని నువ్వు హీరో మెటీరియల్ కాదు బ్రో, అయినా నువ్వు ఏంది సినిమాలు చేస్తావు ఒక ఆవిడ అనింది. నువ్వు 300 కోట్లు కొట్టాడక్క. ఇప్పటికి మన కొంతమంది టాప్ హీరోస్ లేవు. నా మీద పడబాకండి అట్టని చెప్పి. నేను ఎవరికి ఎగెయిన్స్ట్ కాదు, అందరికి ఎగెయిన్స్ట్ కాదు, అందరికి సపోర్ట్. 3 Angry Boys ఈస్ ఫర్ బ్రదర్. మా కోసం ఎవరు నిలబడలేదు. సో దట్స్ ఇట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు వీడియోస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు షేర్ చేస్తేనే ఈ వీడియో లేస్తుంది. వీడియో పైకి లేచిందంటే మా రెవెన్యూ లేస్తుంది. మా రెవెన్యూ పైకి లేస్తే ఆటోమేటిక్గా ఇదిగోండి ఇలాంటివన్నీ మేము కొనగలం మీకోసం. పిచ్చి ఐటమ్స్, ఈ గన్ను, ఈ టోపీ, ఈ శాస్త్రీ బాంబ్, అండ్ కొన్ని కొలుచుకోవడానికి ఈ స్కేల్, అన్ని చేస్తాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో.
బాయ్